హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కడప నాగిరెడ్డి యూట్యూబ్ ఛానల్. ప్రజెంట్ మనం వచ్చేసి పల్నాడు జిల్లా గురిజాల మండలం దైదా గుహల్లో అయితే ఉన్నాము. ఈ దైదా గుహలు కనిపెట్టిన ఇక్కడ కనిపిస్తున్న ఈ పెద్ద ఆయననే చేతిలో కర్ర పట్టుకున్నాడు కదా. మొత్తం ఆయన గుహ స్టోరీ వచ్చేసి మొత్తం ఇక్కడ రాసేసినారు. ఈ గుహ ఎలా బయటపడిందంటే ఈ పెద్ద ఆయనతో పాటు ఇంకా కొందరు గ్రామస్తులు వచ్చేసి ఇక్కడ పశువులు మేపుకోవడానికి వచ్చినప్పుడు ఆ పశువులను మేతకు వదిలేసి వీళ్ళు తెచ్చుకున్న సద్యన్నం వచ్చేసి తింటా కూర్చున్నారంట ఒక చోట. అప్పుడు వచ్చేసి ఎక్కడి నుంచి ఒక ఓంకార శబ్దం అయితే వినిపిస్తూ ఉందంట వాళ్ళకు. ఈ ఓంకార శబ్దం ఎక్కడి నుంచి వస్తుందని గుహను వెతకలాడుకుంటూ, అంటే ఆ గుహ లోపల కంప చెట్లు గడ్డి అంతా తీసుకుంటూ పోతే దాదాపు 1/2 కిలోమీటర్ ఉన్న లోతు గుహ బయటపడిందంట. ఆ గుహలోనే స్వయంభూ శివలింగం వెలిసిందని ఇక్కడ గ్రామస్తులు అయితే చెప్తున్నారు. ఆ చరిత్ర ప్రకారం చూసుకుంటే ఇక్కడ మొత్తం ఆ చరిత్ర ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ఆ చరిత్రని ఇక్కడ రాసి ఉంది. ఇక్కడ కనిపిస్తున్న పెద్ద ఆయనే ఈ గుహను కనిపెట్టాడంట. ఓకేనా, ఇప్పుడైతే దైదా గుహల లోపలికి వెళ్ళి ఈయన కనిపెట్టిన శివలింగాన్ని మొత్తం లోపలికి వెళ్ళి అయితే ఎక్స్ప్లోర్ చేద్దాము. చాలా సూపర్గా ఉంటుంది. వీడియో అయితే ఒక లైక్ చేయండి. ముందుగా లోపలికి వెళ్ళి చూసేద్దాం రండి. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న మొత్తం ప్రదేశం వచ్చేసి ఈ గుడికి సంబంధించిందే. కాకపోతే మనం గుహ దగ్గరికి వెళ్ళాలంటే కింది భాగంలోకి వెళ్ళాలి. కృష్ణానది కింది భాగం నుంచి లోపలికి అయితే వెళ్ళాలి. ఓకే, లోపలికి అయితే వెళ్ళిపోదాం రా ఫ్రెండ్స్. ప్రజెంట్ మనం వచ్చేసి దైదా గుహ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇక్కడ కనిపిస్తుంది కదా, లోపలికి వెళ్ళి అయితే చూద్దాం రండి. స్వామివారు కనిపించిన ప్రదేశాన్ని అలాగే ఎలా కనిపెట్టారనేది కూడా కొన్ని లోపలికి అయితే వెళ్ళినాక తెలుసుకుందాము. ఈరోజు భక్తులు రాక కూడా పెద్దగా లేనట్టుగా ఉంది, ప్రశాంతంగా ఉంది. లోపల ఎవరు లేరు. బీగం అయితే బేలేదులే, బీగం వేశారేమో అనుకున్నా. ఓహ్, అంతా మనకు లైట్లు కూడా అంతా బాగుంది. లోపల అంతా రీసెంట్గా సున్నం కూడా కొట్టేసినట్టున్నారు గుహకు. కానీ వాళ్ళు గేదెలు తోలుకొని వచ్చి ఈ గుహను కనిపెట్టారని చెప్పినాం కదా. అప్పుడు అయితే చాలా కంప చెట్లు గడ్డి మట్టి అంతా ఉండేదంట అప్పుడు కనిపించినప్పుడు. తర్వాత వచ్చేసి దీని భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో మొత్తం క్లీన్ చేసేసి ఇప్పటికి భక్తులకు అందుబాటులోకి తెచ్చినారు దైదా గుహలు. నీళ్ళు కూడా కారుతానేట్టున్నాయి పైన. ఇక్కడ చూడండి, నీళ్ళు కూడా మొత్తం నీళ్ళు కూడా కారుతాయి ఇక్కడి నుంచి. మనం రాలంపటి చూస్తే ఒకసారి. ఓకే, లోపలికి అయితే వెళ్దాం రండి. అంతా ఈ నీళ్ళన్నీ కూడా మొత్తం పారింటివే. గతంలో ఈ వీడియో ఒకసారి తీసినాము. మనకు 4000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు అట్లా తీసినాము. కానీ ఇప్పుడు మనకు 1 మిలియన్ దాటినారు కదా. కొత్త వాళ్ళు చూసేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి మళ్ళీ ఈ వీడియోని అయితే చేస్తున్నాము. ఫ్యాన్ కూడా పెట్టినారు, లోపలికి ఊపిరి ఆడదు కదా వచ్చే వాళ్ళకు, దానికోసము. ఏసీ కూడా ఉంది ఇక్కడ. అసలు అనుకోలేదు ఇంత బాగా చేసింటారని. అంటే పూజారులు కూడా ఎవరు లేరన్నా లోపల ఫ్యాన్లు కూడా వేయలేదు. మొత్తం రాయి అంతా నల్లరాయి. ఇది గుహ మొత్తం నల్లరాయే. పైన చూపి అంతా మొత్తం నల్లరాయి ఉంది. ఏదో కత్తితో గీకినట్టుగా అంతా గీతలు 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 ఉన్నాయి రాళ్ళంతా. ఓహ్, పోను ఇంకా చాలా లోపలికి అయితే పోతుంది గుహ. చాలా అద్భుతంగా ఉంది కదా. ఇక్కడ చూడండి, కొందరు భక్తులు వచ్చేసి గాజులు అయితే ఇక్కడ వాళ్ళ చేతి గాజులు తీసేమో కట్టినట్టున్నారు. మరి ఎందుకు కట్టినారో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. చేతికి కట్టుకునే దారాలు కూడా ఇక్కడ కట్టేసిపోయినారు. అయ్యో, మొత్తం ఇక్కడ కూడా ఈ రాళ్ళలో కూడా గాజులు పెట్టేసినారు. ఓహ్, చాలా అద్భుతంగా ఉంది. ఇంకా ఉంది, చాలా లోపలికి ఉంది గుహ వచ్చేసి. ఇక్కడ చూడండి, ఏదో బొక్కలాగా కూడా ఉంది మనకు పైన. పైన కనిపిస్తుంది చూడండి, అమరలింగేశ్వర స్వామి వారి దేవస్థానము. ఇక్కడ కూడా బొక్కలు ఉన్నాయి లోపలికి. గబ్బిలాలు అయితే వస్తున్నాయి, మన స్నేహితులు గబ్బిలాలు కూడా. వద్దులే, లోపలికి ఎందుకు ఊరికే, మనము చాలా లోపలికి నెట్టింది అందరం. జాగ్రత్త అన్నా నువ్వు పైకి ఎక్కిన, ఎందుకంటే నీళ్ళు కారుతున్నాయి కొంచెం. చాలా అద్భుతంగా ఉంది గుహ అయితే. పోదాం రండి, ఇంకా చాలా ఉంది లోపలికి. ఇక్కడైతే ఒక ఫ్యాన్ ఆడుతుంది. ఫ్యాన్ వేసి పెట్టినారు ఇక్కడ వచ్చే భక్తుల కోసమేమో. ఇక్కడ ఎవరో విభూది. ఇక్కడ ఒక ఏసీ ఉంది. చాలా అద్భుతంగా ఉంది గుహ అయితే. చాలా లోతుగా ఉంది. అప్పట్లో ఎనుములు మేపుకుంటా ఇంత లోపలికి వచ్చినారంటే ఎట్లా ఆశ్చర్యంగా ఉంది నాకైతే.
సో ఇక్కడికి రండి. స్వామివారు ఇక్కడ కనిపించారు వాళ్ళకు. లోపలికి ఆ చెట్లన్నీ తొలగించుకుంటూ వస్తే స్వామివారు అయితే ఇక్కడ కనిపించినారు. లోపలికి పోవడానికి బీగం వేసినారు, మనకు పోయేదానికి లేదు. పూజారి అయితే రాలేదంట, మార్నింగ్ వచ్చి వెళ్ళిపోయినాడంట. ఒకసారి బొక్కలో నుంచి చూపిన స్వామిని, అదో మనకు అక్కడ కనిపిస్తున్నాడు కదా స్వామి. కొంచెం దూరంగా ఉంది. ఓకే, లోపలైతే లైట్లు వేసిండారు కాబట్టి మనకు స్వామి అంతో ఇంత కనిపిస్తున్నాడు. ఓం నమ శివాయ. సో ఇక్కడే వాళ్ళు మొత్తం అంతా చెట్లు కంప అంతా తీసుకుంటూ వచ్చేసరికి ఇక్కడి నుంచి ఓంకార శబ్దాలు వస్తున్నాయి కదా అనేసి ఇక్కడే స్వయంభూ శివలింగం అంటే ఇది స్వయంభూ శివలింగం మనకు కనిపించిందని ఇక్కడ చెప్తున్నారు. ఓకే, ఇక్కడ నందీశ్వరుడు కూడా ఉన్నాడు. నందీశ్వరుడు మెల్లలో గంటలు. ఓకే ఫ్రెండ్స్, ఆ పక్కకు కూడా పోదాం రండి. ఇంకా నందీశ్వరుడు కూడా ఉన్నాడంట, జాగ్రత్త కొట్టుకుంటుంది. చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడైతే వంకొని రావాలి లోపలికి, చాలా కష్టం. ఇక్కడ తలలు పగులుతాయి జాగ్రత్తగా రాకపోతే. చూసినారు కదా, వంకొని రావాలి లేకపోతే కూర్చొని రావాలి. హైట్గా ఉంటే ఇక్కడ సెట్ కాదు మనకు. వచ్చేనా చిన్నగా. దైదా గుహలు అంటే మామూలుగా ఉండదు. మా కెమెరాని అయితే చాలా కష్టపడుతున్నాడు. స్టాప్ చేయకు, వచ్చే చిన్నగా వచ్చేటనమాట. ఎందుకంటే స్టాప్ చేస్తే ఎడిటింగ్లో చాలా కష్టం మళ్ళీ. అయ్యో ఇంకా లోపలికి ఉంది. ఇక్కడ కొద్ది దూరం రావాలట్నే, కొద్ది దూరమే లే. ఇంకా ఇక్కడికి వచ్చి పూర్తిగా మనం నిలబడుకోవచ్చు. బా, చాలా అద్భుతంగా ఉంది ఈ ప్లేస్. వచ్చేసి చూస్తే ఇక్కడికి వచ్చి నాకు చూస్తే చాలా అద్భుతంగా ఉంది ఈ ప్లేసు. అలాగే మనము ఇక్కడికి వచ్చి నాకు వచ్చేసి ఇక్కడ మనకు వచ్చేసి ఒక త్రిశూలం అయితే ఉంది, చూద్దాం రండి. ఇక్కడ చూడండి, ఒక త్రిశూలం ఉంది. సరే, ఇప్పుడు వచ్చేసి ఒక అద్భుతంగా వచ్చేసి ఒక నందీశ్వరుడు కూడా ఉన్నాడు. ఆ నందీశ్వరుని కూడా మనం చూద్దాం రండి. ఇప్పుడు దైదా గుహల్లో ఇన్ని విశేషాలు ఉంటాయా? ఇది భక్తులకు అందుబాటులోకి తీసుకొని వచ్చి చాలా మేలు చేసినారు. లేకపోతే ఎవరు కనిపెట్టేవాళ్ళు కాదేమో నాకు తెలిసి. ఇక్కడ శివలింగం ఉంది. వీళ్ళు వచ్చేసి ఏదో అర్థం కాలేదు మాకు. ఒకవేళ మీకు తెలిస్తే స్వామి పేరు చెప్పండి కామెంట్లో. అంటే పసుపు కుంకుమ ఎక్కువ వేసి ఉన్నారు కాబట్టి మనకు పూర్తిగా కనపడడం లేదు అక్కడ. అలాగే చూడండి, నందీశ్వరుడు అయితే ఎంత అద్భుతంగా ఉన్నాడో. నిజంగా నందీశ్వరుడే ఇక్కడ కొలువు తీరి పనుకొని ఉన్నట్టుగా ఉంది. నందీశ్వరుడు అయితే చేంతాళ్ళు అంటే ఈ తాళ్ళు కూడా వేసినారు. చూడండి, తల భాగం అయితే చాలా అద్భుతంగా ఉంది నందీశ్వరునికి. గంటలు కూడా ఉన్నాయి. ఓ, చాలా అద్భుతంగా ఉంది చున్నీకైతే నందీశ్వరుడు. ఇక్కడ ఏం లేదు, ఏదో గోడ కట్టేశారు, ఏదో ఉంటే ఎవరు పోకూడదనే ఉద్దేశంతో. అలాగే ఇక్కడికి వెళ్దాం రండి. లోపల సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసి ఉన్నారు ఇక్కడ. ఇక్కడ కూడా ఏదో విగ్రహాలు ఉన్నాయి. నందీశ్వరుడు ఉన్నాడంటే ఖచ్చితంగా శివుడు పార్వతి ఏమన్నా ఉండొచ్చు. పైన రౌండ్ భాగం చూపి చాలా అద్భుతంగా ఉంది ఇది. శివుడు పార్వతే కాదు, గరుత్మంతుడు అక్కడ. గరుత్మంతుడు కాదు, గుడ్డలు కట్టి ఉన్నారు, అర్థం కావడం లేదు. అలాగే స్వామివారి వెనకలు వచ్చేసి ఇంకొక రంధ్రం ఉంది లోపలికి. ఇక్కడ అంటే దీపాలు అవన్నీ పడేసినారు వెనక. అటు కూడా ఒక గృహం ఉండేది, అటు కూడా గృహం ఉంది. వెళ్తారని చెప్పేసి ఇక్కడ ప్రతిష్ఠ లోపలికి వెళ్తారనే ఉద్దేశంతో లోపలికి వెళ్ళనీయకుండా ఇక్కడే ప్రతిష్ఠ చేసినారంట స్వామిని. ఎందుకంటే ఉన్నదంటే లోపలికి సామాన్యంగా దూరిపోతారు కదా లోపలికి. చాలా అద్భుతంగా ఉంది, వేడిగా ఉంది. ఇక్కడికి వచ్చేందుకు వేడిగా ఉంది. ఇక్కడ కూడా ఏదో ఖాళీ ప్లేస్ అంతే. ఇక్కడ గోడ ఏం లేదు అంట. పోయినసారి మనం వచ్చినప్పుడు కూడా లేదులే. చూడండి, చాలా ప్రశాంతంగా ఉంది. ఏదైనా ధ్యానం చేసుకొని కానీ తపస్సు చేసుకొని కానీ
కానీ ఇక్కడికి వచ్చిన అల్లరోళ్ళు ఉంటారు కదా, వాళ్ళ పేర్లు రాయడము, లవర్ల పేర్లు రాయడం, స్వామి గుహలు కూడా ఇసిపెట్టడం లేదు. ఇక్కడ కూడా ఏదో ఉంది రంధ్రం లోపలికి, గబ్బిలాలు ఉన్నాయి లోపల దాడి చేస్తున్నాయి. కొంచెం చూపి అట వెళ్ళి ఆడి దానికి చూపి. ఎంత ఫ్రెండ్స్ అయినా లోపల కదా. అయ్యో చాలా అద్భుతంగా ఉంది లోపల. అబ్బబ్బబ్బా, ఇంత అద్భుతంగా ఉంది అనుకోలేదు లోపల. పైన చూపి ఒకసారి. ఆహా, చూడండి ఎంత అద్భుతంగా ఉందో. గబ్బిలాలు అయితే మనకు ఇక్కడనే ఉన్నాయి. ఇక్కడంతా అయితే వేస్ట్ పదార్థాలు వేసినారు, ప్లాస్టిక్ అంతా వేసేసినారు, లోపలంతా ప్లాస్టిక్ వేసేసినారు. చాలా ఉంది లోపలికి, కానీ మనము అంత మంచిది కాదు పోవడం కూడా. ఇది శ్రీశైలానికి వెళ్ళే దారి అనమాట. శ్రీశైలం కొన్ని క్షేత్రాలకు దారి ఉందంట, కానీ వచ్చి పోయేటప్పుడు మనకి ఏం చెప్పినారంటే దారెంపడి పోయి దారెంపడే రండి, అక్కడిక్కడ కనిపిస్తే మీరు వెళ్ళకండి లోపలికి అని చెప్పినారు మనకు. ఓకే, పోదాం రండి. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలి మనం. చాలా అద్భుతంగా ఉంది గుహ అయితే. ఇక్కడ కూడా బోర్డు వేసినారు, అమరలింగేశ్వర స్వామి. చూడండి, వచ్చిన రోత మనుషులంతా ఇక్కడ పేర్లు రాసేసినారు, ఏమో వాళ్ళు కనిపెట్టినట్టు అట్లా ఉంటుంది. మళ్ళీ లవ్ గుర్తులు అంట, లవ్ సింబల్ చూడండి, లవ్ సింబల్స్ అంట. మళ్ళా శివుడు ఉన్న గుళ్ళో కూడా. సరే, ఇంకా బయటికి వస్తుందా ఇప్పుడన్నా దారి? చిన్నగా చాలా అద్భుతంగా ఉంది గుహ అయితే. చిన్నగా చిన్నగా ఇక్కడ నుంచి స్టెప్స్ ఏర్పాటు చేసినారు. దాదాపు ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది గుహ వచ్చేసి లోపలికి. 1/2 కిలోమీటర్ ఖచ్చితంగా ఉంటుంది. మొత్తం అక్కడ ఏం లేదులే. సో మొత్తానికైతే ఇది బయటి దారి, కాకపోతే బయటికి వెళ్ళనీయకుండా ఇక్కడ తాళం వేసినారు. అంటే మనం వచ్చిన రూట్ అంపడే వెళ్ళి వెనక్కి పోవాలా. ఓకేనా? ఇప్పుడు వచ్చిన రూట్ అంపడే పోయి వెనక్కి పోదాం. ఓకేనా?